హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ పిండి లేకుండానే బ్రెడ్తో మనం గులాబ్ జామ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ముందుగా బ్రెడ్ పీసెస్ని ఇలా సైడ్స్ అనేవి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పాల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్మూత్గా వచ్చేటట్టు, మరీ ఎక్కువ వేసేకండి, కొంచెం వేసుకొని కొంచెం స్మూత్గా మనం రౌండ్స్ బాల్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్న డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్ బాల్స్ అనేవి అందులో వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల బయట ఈవెన్గా కుక్ అవుతుంది. హైలో పెడితే అది బయట మాడిపోద్ది, లోపల కుక్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకున్న వాటన్నిటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెనంలో షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకుందాము. ఇప్పుడు వేరొక కళాయి తీసుకొని అందులో మనకి స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ అనేది వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది పాకం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయని అవసరం లేదు. ఇది కొంచెం షుగర్ అనేది కరిగితే చాలన్నమాట. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ షుగర్ సిరప్లోకి టర్న్ చేసుకోవడమే. ఇది వెంటనే తింటే బాగోదు. ఒక 2-3 అవర్స్ అనేది మనం అంటే అందులో ఉన్న వాటన్నిటికి ఇంకాలన్నమాట తేనె అనేది, అప్పుడే బాగుంటుంది. సో 2-3 అవర్స్ తర్వాత వీటిని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.